నాగాస్త్రం. ఏమన్నారు డాక్టర్లు? అన్ని టెస్టులు చేశారమ్మా. ఆ అమ్మాయికి జ్ఞాపకశక్తి పోయిందని చెప్పారు. అంటే ఈ అమ్మాయి ఎవరనేది ఈమెకు గుర్తుకొచ్చే అవకాశమే లేదా? ప్రస్తుతానికైతే లేదనే చెప్పారు. ఎందుకు బాధపడుతున్నావు? నేనెవరన్నది నాకు తెలియకుండా మీకందరికీ భారంగా ఇక్కడుండడం నాకిష్టం లేదు. నేను వెళ్తాను. ఎక్కడికి? గమ్యం తెలియకుండా ప్రయాణం చేయడానికి నువ్వేం గాలిపటానివా? ఆడపిల్లవి. గతం మర్చిపోయానని నువ్వు బాధపడుతున్నావు. కానీ మరుపనేది మనిషికి గొప్ప వరం. నీ గతం నువ్వు మర్చిపోవడం వల్ల నష్టమేమీ లేదు. ఇక నుంచి నువ్వు ఈ ఇంటి ఆడబడుచువి. నువ్వు ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరివి.
ఇక నుంచి నువ్వు బాధపడకుండా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి, సరేనా? గీత, అమ్మాయికి డాక్టర్ అయినా మందులు రాసిచ్చారా? ఇచ్చారు అత్తయ్య. అవన్నీ టైంకిచ్చి జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్య. ఐశ్వర్యం లోపలికి తీసుకెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. పద. అదేంటమ్మా, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుని పంపించేస్తామనుకుంటే ఇక్కడే ఉండమని చెప్తున్నావు. పైగా నువ్వు పరాయి మనుషుల మీద ఎంత అభిమానం చూపించడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఐశ్వర్య పరాయిదని నేను అనుకోవడం లేదు. తానొచ్చిన దగ్గర నుంచి నాకేదో తెలియని సంతోషం, మనసుకు ప్రశాంతంగా ఉంది. ఐశ్వర్యతో పాటు తాళపత్ర గ్రంథాలు, తామరపత్రాలు వచ్చాయంటే ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. గుణ, నాతోరా. చూడ్డానికి మీ అత్తయ్య అంత సీరియస్గా కనిపిస్తున్నా ఎంత మంచి మనసు ఆవిడది. నాలాంటి అనాథని చేరదీసి తన కుటుంబంలో ఒకదానిగా స్వీకరించిందంటే ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఐశ్వర్య. నాకు పెళ్ళై 10 ఏళ్లైనా ఇంతవరకు నాతో కూడా ఆమె అంత ఆప్యాయంగా మాట్లాడింది లేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎవరివిడ? పేరు వైదేహి. మీ నాన్న దగ్గర కొన్నేళ్లు శిష్యరికం చేసింది. ఆ తర్వాత ఏవో మనస్పర్ధలొచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవిడి గురించి నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు వైదేహి ఎక్కడుందనేది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు? నిన్న మనం ప్రయోగించిన పాచికల గురించి, తామర పత్రాల గురించి వైదేహికి బాగా తెలుసుంటుందని నా అనుమానం. మనం వైదేహిని పట్టుకోగలిగితే ఈ తామర పత్రాల రహస్యం బయటపడుతుంది. ఇప్పుడు ఈవిడ్ని ఎక్కడైనా వెతకను? పోనీ పేపర్ ప్రకటన ఏమన్నా? తప్పు, అలాంటి పని చేయకు. వైదేహి చివరిసారిగా మెంటల్ హాస్పిటల్లో గడిపింది. నేను సంవత్సరం క్రితం కూడా కలిశాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయింది. ఏ మెంటల్ హాస్పిటల్? హైదరాబాదులో. సరేనమ్మా, నేను వెంటనే బయలుదేరి వెళ్తాను. ఏమిటి గురుదేవా, ఇన్ని రోజులు మేం వేసిన పథకాలు పనికి రాకుండా పోయాయి. నాగేశ్వరి కుటుంబ సభ్యులను మన గుప్పెట్లోకి తెచ్చుకుని దాన్ని ఒంటరిదాన్ని చేసి మన కార్యాన్ని ఆరంభించే సమయానికి అది ఎక్కడికో కనిపించకుండా పోయింది. ఏ మనిషి అయినా ఓ పని మొదలెట్టే ముందు అది విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే మొదలెడతాడు. అది పరాజయం పాలవుతుందని తెలిస్తే ఎందుకు మొదలు పెడతాడు చెప్పు? నేను అలాగే విజయం సాధిస్తామన్న నమ్మకంతో పథకం రూపొందించాను. కానీ నా పథకం దెబ్బతింది. మనం నాగేశ్వరిని వెతికి పట్టుకోవడం అంత కష్టం కాదు. ముందు మనం తెలుసుకోవలసింది సర్పవనం నదిలో ఆ నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహం ఉందా లేదా అని. ముందు నువ్వు వెళ్ళేది తెలుసుకో. సర్పవనం ఊళ్ళోకి మళ్ళాంటి దుష్టశక్తులు వెళ్ళలేం కదా. ఇప్పుడు మరి నేను ఎలా వెళ్ళగలను? అది ఒకప్పుడు. ఇప్పుడు సర్పవనంలో దైవశక్తి నశించింది. ఆలయంలోని విగ్రహం శిథిలమైపోయింది. దైవం కొలువున్న ఆ ఊళ్ళో ఇప్పుడు మనలాంటి దుష్టశక్తులు కొలువుంటున్నాయి. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అలాగే గురుదేవా. అమ్మా అమ్మా అమ్మా. ఐశ్వర్య, అన్నం పెట్టిస్తాను, తీసుకెళ్ళి ఆ భిక్షగాడికి ఇవ్వమ్మా. రా.
తీసుకోండి. నాకు అన్నం వద్దు, పనిప్పించండి. అక్క, ఒకసారి ఇలా రా. ఏంటి? ఇతనికి అన్నం వద్దంట, పనిప్పించమంటున్నాడు. పనేం లేదయ్యా, అన్నం తీసుకువెళ్ళు. నాకు పని కావాలి. చెప్తుంటే వినవే, అన్నం తీసుకువెళ్ళు. ఏదో ఒక పనిప్పించండి. పనే లేదని చెప్తున్నాను కదా, అన్నం తీసుకువెళ్ళు. నాకు పని కావాలి. ఏమండి? ఏమండి? ఏమిటి? ఇతను పనిపించమని మొండికేస్తున్నాడు చూడండి. ఎంత చెప్పినా వినడం లేదు. అవునయ్యా, ఏదైనా పనిప్పించండి. పని చేయడానికి నా దగ్గర నౌకర్లు ఉన్నారు. అన్నం తినేసి వెళ్ళు. లేదయ్యా, నాకు పని కావాలి. సర్లే, అన్నం తిను. లేదు, పని చేసేకే తింటాను. పని ఇస్తానులే, ముందు అన్నం తిను. దండాలయ్యా. ఉమ్. ఆ అన్నం ఇచ్చిరా ఐశ్వర్య. ఉమ్. నాగేశ్వరి, నాగేశ్వరి. నా పేరు నాగేశ్వరి కాదు, ఐశ్వర్య. ఆ నాగేశ్వరి దేవి నిన్ను చల్లగా చూడాలి. ఆ నాగేశ్వరి దేవి అంత గొప్పదా? అందరూ ఆ నాగేశ్వరి దేవి గురించే మాట్లాడుతున్నారు. ఏ, ఆ తల్లి గొప్పతనం నీకు తెలీదా? నాకు నా గురించి తెలీదు. ఆ తల్లి గురించి ఏం తెలుస్తుంది? ముందు భోంచేయి. తెలుస్తుంది, నీకంతా త్వరలోనే తెలుస్తుంది. అసలు నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నానక్క. చంపేస్తా నమ్మలేదంటే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నేను నాగేశ్వరిని చూశాను అంటే ఆ డాక్టర్ పిచ్చిదన్నాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావా? అయ్యో, నేను అలా అనడం లేదక్క. నీకు నాగేశ్వర్ అంటే ప్రేమ లేకపోయినా నాగేశ్వర్కి నువ్వంటే ప్రాణం కదా. అయితే అయితే ఏంటా నువ్వనేది? ఆవేశపడకు. మరి నువ్వంటే ఇష్టమైనప్పుడు నిన్ను చూసి కూడా చూడనట్టు ఎలా వెళ్ళిపోతుంది? అదే అదే నాకు అర్థం కావటం లేదు. నేను నాగేశ్వరి అని పిలిస్తే నేను నాగేశ్వరిని కాదు, నా పేరు ఐశ్వర్య అంటూ వెళ్ళిపోయింది. అక్క, నిజంగానే నువ్వెవరినో చూసి నాగేశ్వర్ అని భ్రమపడి ఉంటావు. అదిగో అదిగో మళ్ళీ. ప్లీజ్ కాసేపు శాంతంగా ఆలోచించు. అదిగో అదిగో నాగేశ్వరి. అదిగో నాగేశ్వరి. నాగేశ్వరి అదిగో. అదిగోరా, అదిగో నాగేశ్వరి. బాగా చూడు, చూడరా నాగేశ్వరి. అదిగో. కాదు, నాగేశ్వర్ కాదు, వేరెవరో. బాగా చూడు. నాగేశ్వరి అదిగో వెళ్ళిపోతుందా? విను. నాగేశ్వరి అదిగో. నాగేశ్వరి నాగేశ్వరి వెళ్ళిపోతుంది. ప్లీజ్. పట్టుకోరా. అదిగో నాగేశ్వరి. మళ్ళీ మొదలు పెట్టిందా? సిస్టర్, ఆమెను గట్టిగా పట్టుకోండి. అదిగో నాగేశ్వరి. వదలు. నన్ను వదలు. అడుక్కో అక్క. నాగేశ్వరి వెళ్ళిపోతుందిరా. అడుక్కో. పట్టుకోరా. నన్ను వదలు. 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 ఆ! ఆ! నాగేశ్వరి. నాగేశ్వరి వెళ్ళిపోతుంది. ఆ! చెప్పాను కదా, ఈ మెంటల్ కండిషన్ ఏం బాగాలేదని వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, లేకపోతే పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఎవడికి ఏయ్, పిచ్చి? ఏయ్, వదిలే. నన్ను చంపేస్తాను. నీకు నా పిచ్చి. నాకు పిచ్చి పడుకో. ఏంట్రా? నాకు పడుకోమన్నాను. పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. అక్క, పడుకో అక్క. అమ్మా. నాగేశ్వరి. నాగేశ్వరి వెళ్ళిపోతుంది. మిస్టర్ విశ్వం, ఆమెను వెంటనే మెంటల్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. వదలండి. నన్ను వదలండి. వదలండి. వదలమంటుంటే. నడు. చేసుకున్న పాపం ఊరికే పోతుందా? కూతుర్ని తీసుకొచ్చి పిచ్చిదాన్ని అడ్మిట్ చేశావు. ముందు దీన్ని తీసుకెళ్లి సెల్లపడే వెళ్ళా.
నమస్తే సార్. డాక్టర్ అరవింద్ లోపల ఉన్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్ కమింగ్. గుణ, చెప్పండి, ఏ పని మీద వచ్చారు? ఎవరిమే? పేరు వైదేహి. 2 ఏళ్ల క్రితం మెంటల్ పేషెంట్గా మీ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఎప్పుడు డిశ్చార్జ్ అయిందో, ప్రస్తుతం ఆవిడ ఎక్కడుంటుందో మీకేమైనా వివరాలు తెలుస్తాయేమోనని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడో అడ్మిట్ అయి డిశ్చార్జ్ అయిన పేషెంట్ వివరాలు నాకెలా తెలుస్తాయండి? తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. మీ రుణం ఉంచుకోలేండి. జస్ట్ ఏ మూమెంట్. రికార్డిస్ట్ సారిక గారిని ఓసారి నా గదికి రమ్మనండి. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారా? ఎస్. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ వివరాలు మీకేమన్నా తెలుసా? తెలుసు. ఈమె పేరు వైదేహి. ఎన్నో ఏళ్ల క్రితం అడ్మిట్ అయిన పేషెంట్ పేరు మీకు ఇంకా గుర్తుందంటే ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన వివరాలు మీకు తెలుసుండాలి. కాస్త చెప్తారా? సార్, యాక్చువల్గా ఈమె మాయలు మంత్రాలు చేస్తుందని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఈమె పిచ్చిదానిలా యాక్ట్ చేసి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. కొన్నాళ్ల తర్వాత ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఎక్కడికి తీసుకెళ్లారు? మీకేమైనా వివరాలు తెలుసా? తెలియదు సార్. ఓకే సారి గారు, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఈవిడ బ్లాక్ మ్యాజిషియన్ అని ఆవిడ అంటుంది. ఈవిడతో మీకేం పని? అది నా పర్సనల్ విషయం. ఆవిడ నాకు అప్పచెప్తే ₹1,00,000 ఇస్తాను. 1,00,000? చాలదా? 2 లక్షలు తీసుకోండి. భలేవారే, ఈవిడ గురించి నేను తెలుసుకుంటాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇది అడ్వాన్స్. పని పూర్తి కాగానే మిగిలింది సెటిల్ చేస్తాను. దేవకి అనే పేషెంట్ను కలవాలి. వెళ్ళి రిసెప్షన్లో అడగండి. సరే. ఏరా, ఈ పిచ్చిది చచ్చిపోయిందో లేకపోతే ఇంకా బతుకుందో చూద్దామని వచ్చావా? అక్క, అలా అనకక్క. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం బాగా అర్థమైంది. దైవశక్తో దుష్టశక్తో తెలియదు కానీ ఏదో ఒక శక్తి ప్లాన్ చేసి నన్ను ఇలా పిచ్చాసుపత్రి పాలు చేసింది. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టేట్టుగా ఉంది. నువ్వేం బాధపడకు.
ప్రస్తుతానికి నేను ఇక్కడుండడమే మంచిది. ఏంటక్క, నిజంగా నీకేమైనా మతిపోయిందా? ఎదుటి వాళ్ళ మతి పోగొడతాను గాని నేనెందుకు మతి పోగొట్టుకుంటాను? నేను పిచ్చిదానిగా హాస్పిటల్లో ఉంటే నన్ను ఆ వైదేహి కూడా ఏమీ చేయలేదు. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నేను ఇక్కడుండడమే మంచిది. ఎలా ఉంటావక్క? శుచి శుభ్రత లేని చోట, అది పిచ్చి వాళ్ళ మధ్యన, చిచి నరకం అక్క. ఇన్నాళ్ళు సుఖమేమిటో తెలుసుకున్నాను కదా, కాస్త నరకం గురించి కూడా తెలుసుకుంటాలే. ఓ అక్క, నీ సెల్ ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళు. ఏదైనా అర్జెంట్ అయితే కాంటాక్ట్ చేస్తాను. హాస్పిటల్ సిబ్బంది ఒప్పుకోరు కదక్క. నేను సౌండ్ కట్ చేసి వైబ్రేషన్లో పెట్టుకుంటాను. అలాగే నువ్వు ఇంకో ఫోన్ తీసుకుని ఫోన్ చేసి నాకు నెంబర్ ఇవ్వు. వస్తానక్క. విశ్వం, ఏంటక్క? మైత్రి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఉమ్. దీని ఫోటో ఇక్కడుందేంటి? ఈవిడ నీకు తెలుసా? తెలుసు. సరే, నువ్వు నాతో రా, నీతో పనింది. చెప్పండి, ఏంటి విషయం? వైదేహి నువ్వెక్కడ చూసా? నీకెలా తెలుసు? దాని గురించి నేనెందుకు చెప్పాలి? అది మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయిన పేషెంట్, అందుకే అడుగుతున్నాను. అది మెంటల్దా? అది కాదు మెంటల్ది. దాని విశ్వరూపం ఏంటో నాకు తెలుసు. ఇదిగో, ఈ జైపూర్ చెయ్యి ఎందుకు వచ్చిందో తెలుసా? దానివల్ల అది నరికేసింది. ఎందుకు? అది నీకు చెప్పను. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే దాని గురించి మర్చిపో. పైగా అది పేద మాంత్రికురాలు. నీ గురించి తెలిసిందంటే వేసేస్తుంది. దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. దానికి నీకు ఎలాంటి పరిచయం అనేది నాకనవసరం. అది ఎక్కడుంటుందనే క్లూ మాత్రం ఇవ్వు చాలు. సరే, నీ కర్మ. కొరివితో తలగొక్కోవాలనుకుంటున్నావు. దాన్ని పట్టుకోగలిగితే నాకు మంచిదే. చూద్దాం ఎవరు ఎవరి చేతుల్లో పట్టుబడతారో. దయచేసి ముందు నాకు వైదేహి గురించి వివరాలు చెప్పు. చెబుతా. అదెప్పుడు సర్పవనం చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు వేద అనే ఒక బండోడు కూడా ఉంటాడు. ఇద్దరు చాలా డేంజర్. వాళ్ళు డేంజర్ అనే విషయం నాకు తెలుసు. ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటారో చెప్పు. సర్పవనం తర్వాత కొండపల్లి, వాల్మీకిపురం ఆ ఏరియాలోనే ఎక్కువగా తిరుగుతుంటారు. వాళ్ళు ఎక్కడ స్టే చేస్తుంటారో అడ్రస్ ఏమైనా చెప్తావా? ఓటర్ లిస్టు చూసి చెబుతా. ఎవరయ్యా నువ్వు? ఇలాంటి వాళ్ళు ఒక చోట తిరుగుతారేంటి? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు రాలేవు. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇక్కడ ఏ శక్తులు లేవు. వేద, ఒకప్పుడు మనం ఈ సర్పవనంలోకి అడుగు పెట్టలేకపోయాం. కానీ ఇప్పుడు ఈ ఊళ్ళో ఏ దైవము లేదు. దైవాన్ని ఆరాధించడానికి ఒక మనిషి లేడు.
వైదేహి వైదేహి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. నాగేశ్వరి చూస్తూ ఉండు. ఈ ఆలయంలో నీ విగ్రహం శిథిలమైపోయినట్టే నీ శక్తులు కూడా సమూలంగా నాశనం చేస్తాను. వైదేహి కూల్. ఎందుకింత ఆవేశపడిపోతున్నావు? ఆవేశం కాదు వేద, ఆనందం. నాగేశ్వరిని జయిస్తున్నానని ఆనందం. మనం సర్పవనంలోకి వచ్చింది నదిలో నాగేశ్వర విగ్రహం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. పద, నదిలోకి వెళ్ళి చూద్దాం. అందుకు సూర్యాస్తమయం కావాలి. అంతవరకు వెయిట్ చేద్దాం. ఎందుకు తల్లి నా చేతులు ఇలా కట్టేశావు? నీ ఆజ్ఞ లేకుండా ఎవ్వరిని ఏది చేయకూడదన్న ఒకే ఒక కారణం వల్ల ఇప్పుడు వాళ్ళు నీ గురించి ఎంత మాట్లాడినా సరే వింటూ ఊరుకోవాల్సి వస్తుంది. చెప్పు తల్లి, ఒక్క మాట చెప్పు, వాళ్ళని ఇక్కడే అంతం చేస్తాను. పిచ్చివాడ, ఎందుకింత ఆవేశం? నిష్కారణంగా నేను నిన్ను ఊరికే ఉండమంటానా? శత్రువుని సంహరించాలంటే దానికో సమయం సందర్భం ఉంటాయి. సమయం వచ్చినప్పుడు చెబుతాను. అప్పుడు నీ ఆవేశాన్ని ప్రదర్శిద్దు గాని. అంతవరకు కాస్త ఓపికగా ఉండు. ఇది సర్పవనం చుట్టుప్రక్కల ఏరియాలోనే తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా కాపు కాసి అదును చూసి బంధించి తీసుకురండి. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పెద్ద మాంత్రికురాలు. మీ మీద మంత్రాలు ప్రయోగించినా ప్రయోగిస్తుంది. కాబట్టి నోరు చేతులు కట్టి తీసుకొచ్చేయండి. ఓకే సార్. వైదేహి, ఇప్పుడేం చేయబోతున్నావు? విగ్రహం నదిలోనే ఉందని ఎలా కనిపెడతావు? విగ్రహం నదిలోనే ఉంటే నా పాదం నీటి మీద మోపక ముందే దాని శక్తి ఏమిటో చూపిస్తుంది. చూద్దాం. వేద, విగ్రహం నదిలోనే ఉంది. పద.